హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 26 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. పార్టీ ముగిసిన తర్వాత సాక్షితో కలిసి ఉండాలని వచ్చిన తారక్కి ఆమె ఒప్పుకోలేదు. తారక్ ఆమెను అంతగా బలవంతం చేయడం చూసిన సాక్షి చివరికి అడిగింది, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అందుకు తారక్ది మళ్ళీ అదే పాత సమాధానం, నాకు ప్రేమ ప్రణయం మీద అస్సలు నమ్మకం లేదు. అతని మాటలు విని సాక్షికి కోపం వచ్చింది. అతన్ని తిట్టి అతనితో మాట్లాడకుండా మరోవైపు తిరిగి పడుకుంది. సాక్షి మీద తారక్కి కూడా అలక వచ్చింది. అయినా ఆమెకి దూరంగా పడుకోలేక ఆమెను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత కూడా ఇద్దరి మధ్య అలక అలాగే కొనసాగింది. ఎప్పటిలానే తారక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాక్షి మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఇదంతా లాస్ట్ ఎపిసోడ్లోనే జరిగింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాము. సాక్షి టిఫిన్ చేసిన తర్వాత చిన్నారి ఆయుష్ను హాల్లో ఉన్న సిట్టింగ్ చైర్లో కూర్చోబెట్టి చంద్రప్రసాద్ యాదవ్ దగ్గర వదిలింది. మావయ్య, ఆయుష్ని కాసేపు చూసుకుంటూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి మిగతా పని చేసుకొని వస్తాను అన్నది. అలా చెప్పి కొడుకుని ముద్దాడి లోపలికి వెళ్ళింది. చైర్ మీద కూర్చోను అని మొండికేసిన కొడుకు వైపు సాక్షి కాస్త కోపంగా చూసేసరికి ఎప్పటిలాగే పెదాలు ఉబ్బించి ఏడవడం మొదలుపెట్టాడు. అంతా వాళ్ళ నాన్న బుద్ధులే అంటూ చంద్రప్రసాద్ యాదవ్ గారు గట్టిగా నవ్వారు. కౌసల్య ఇలారా అంటూ భార్యను నవ్వుతూ పిలిచారు. ఏంటి చందు అంటూ ఆమె దగ్గరకొచ్చి అడగ్గాని మనవడి అల్లరి గురించి చెప్పారు. ఆమె కూడా నవ్వుతూ బాబుని బుగ్గల్ని ముద్దాడి గుండ్రంగా ఉన్న చిన్న బొజ్జ మీద గిలగింతలు పెట్టింది. దాంతో బాబు కిలికిలా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. నీకు తెలుసా సాక్షి, తారక్ కూడా చిన్నప్పుడు ఇలాగే అల్లరి చేసేవాడు. చాలా మొండివాడు. చిన్నబాబుగా ఉన్నప్పుడు అచ్చం ఇలాగే ఉండేవాడు అంటూ తారక్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు చంద్రప్రసాద్. శాలిని, అక్కడే ఎందుకు నిలబడ్డావు, ఇటురా అంటూ కౌశల్య ఆమెను కూడా పిలిచారు. శాలిని కూడా వచ్చి వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడసాగింది. అందరితోనూ మాట్లాడుతూ ఉన్న సాక్షి కౌశల్యతో మాత్రం అవసరమైనంత వరకే మాట్లాడుతుంది. కాసేపటి తర్వాత చంద్రప్రసాద్ యాదవ్ సాక్షి వైపు తిరిగి, సాక్షి, మేము ఇక్కడే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొస్తాము. ఈ చిన్న చింపాంజీని కూడా మాతో తీసుకెళ్తాము. శాలిని, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, అలాగే అమ్మకి కూడా చెప్పు అన్నారు. మధ్యాహ్నం భోజనం కోసం వంట మనిషితో కలిసి మాట్లాడుతూ ఉన్న సాక్షి ఆయన మాటలకి తల ఊపింది. కొద్దిసేపటికి బాబుని మరోసారి రెడీ చేసి పాలు పట్టించి వాళ్ళకి అప్పగించింది. చంద్రప్రసాద్, కౌశల్య, శాలిని, భాగ్యలక్ష్మి అమ్మగారు అందరూ కలిసి ఆ చిన్న బాబుని తీసుకుని గుడికి బయలుదేరారు. ఇక సాక్షి మాత్రం వంటగదిలోనే ఉండి మధ్యాహ్నం భోజనం కోసం సంబంధించినవన్నీ బట్టారితో మాట్లాడుతూ ఉంది. అంతలో ఒక్కసారిగా ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసిన సాక్షి బట్టారి కింద పడిపోవడం చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యో బట్టారి, ఏమైంది నీకు అని ఆందోళనగా అడిగింది. ఏం లేదమ్మా, నీళ్లు కింద పడిపోయాయి. తాగేటప్పుడు నేను కూడా కొంచెం కింద పోసేశాను. ఇప్పుడు అదే నీళ్ల మీద కాలు జారి పడిపోయాను. కాస్త మోకాలు నొప్పిగా ఉంది తల్లి అని ఆయన నొప్పితో చెప్పాడు. అయ్యో రాండి రాండి, చెయ్యివ్వండి అంటూ బట్టారికి ఆసరాగా నిలబడి కిచెన్ పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెట్టింది సాక్షి. ఇక్కడే ఉండండి, ఫ్యామిలీ డాక్టర్ నెంబర్ ఎక్కడుందో ఆ టీవీ షెల్ఫ్ దగ్గర ఉండాలి అని అనుకుంటూ ఫోన్ తీసుకుని డాక్టర్కి కాల్ చేసింది. వెంటనే ఇంటికి రావాలని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన డాక్టర్ బట్టారిని పరీక్షించి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది, కనీసం 1 రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి కాలికి పట్టీ కట్టి కొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు. నా వల్ల మీకు ఇబ్బంది అయింది కదా తల్లి అని బట్టారి కాస్త మొహమాటంగా అన్నారు. పర్వాలేదు బట్టారి, మీరు ఏమీ ఆలోచించకండి, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని సాక్షి నవ్వుతూ చెప్పింది. అంతలో ఆమెకు గుర్తొచ్చింది, అయ్యో తారక్ గారికి భోజనం తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కాసేపు ఆలోచించింది. ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా, నేనే భోజనం తీసుకుని వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి బట్టారికి భోజనం పెట్టి మందులు కూడా తీసుకునేలాగా చేసి తారక్ గారికి భోజనం తీసుకుని డ్రైవర్తో కలిసి ఆఫీస్కి బయలుదేరింది. కార్ దిగి ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించిన ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవంగా పలకరించడం మొదలుపెట్టారు. అది చూసి సాక్షికి కాస్త ఇబ్బందిగా మొహమాటంగా అనిపించింది. అయినా అందరికీ చిన్న చిరునవ్వు ఇస్తూ తారక్ క్యాబిన్కి వెళ్ళింది. లోపలికి రావచ్చా సార్ అని తలుపు దగ్గరే నిలబడి అడిగింది. అప్పటికే తారక్ ఒక టీం లీడర్ పై కోపంగా అరుస్తూ ఉన్నాడు. డూ వాట్ ఐ సే, నాకు ప్రతి పని త్వరగా కావాలి. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? 3 నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 5 నెలలు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్.
మీ టీం నుంచి ఇంత సోమరితనం ఉంటుందని అస్సలు అనుకోలేదు అని అతన్ని గట్టిగా మందలిస్తూ ఉన్న తారక్కి సాక్షి గొంతు వినిపించగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. నువ్వెళ్ళొచ్చు అంటూ ఆ టీం లీడర్ని బయటకు పంపించాడు. తర్వాత సాక్షి వైపు తిరిగి రా లోపలికి, ఏంటి ఇక్కడి వరకు వచ్చావు అని ఇంకా కోపంగానే అడిగాడు. సాక్షి మాత్రం అతని వైపు ఒకసారి ప్రశాంతంగా చూసింది. ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న భోజనం బాక్స్ వైపు కళ్ళతో చూపించింది. ముందు చేతులు కడుక్కొని రాండి అని చెప్పింది. ఆమె మాటలు విన్న తారక్ కాసేపు ఆమెనే చూస్తూ నిలిచిపోయాడు. మాట్లాడకుండా వెళ్లిపోయిన తారక్ తన కోట్ తీసి చైర్ మీద వేసి చేతులు కడుక్కొని తన క్యాబిన్లో ఉన్న రూమ్లో సోఫా మీద కూర్చున్నాడు. సోఫా ముందు ఉన్న గ్లాస్ టేబుల్ మీద సాక్షి తాను తీసుకొచ్చిన వంటకాలన్నీ పెట్టి ప్లేట్లో వడ్డించి అతనికిచ్చింది. సార్, ఈ ఫైల్కి మీ సైన్ కావాలి అంటూ అతని పిఏ చేతన్ క్యాబిన్లోకి వచ్చాడు. చేతన్ గొంతు వినగానే సాక్షి స్వయంగా వెళ్లి ఫైల్ తీసుకుని చెక్ చేస్తూ కూర్చుంది. తారక్ సార్, లాస్ట్ మంత్ అకౌంట్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. ఒకసారి మేనేజర్తో మాట్లాడండి అంటూ అన్నిటినీ ఒక్కొక్కటిగా సరిచేస్తూ ఉంది. తర్వాత అతని ల్యాప్టాప్ తీసుకొని అతని పనిని కొంత తగ్గించాలని కొన్ని పనులు అన్నీ తనే పూర్తి చేసింది. భోజనం ముగించుకుని వచ్చిన తారక్ బాల్కనీలో కాసేపు నడిచి తర్వాత చైర్లో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నారు? ప్రశాంతంగా అన్నిటినీ హ్యాండిల్ చేయండి. అలాగే పాపం ఆ టీం లీడర్ తన మీద ఎందుకంత కోప్పడుతున్నారు? ఇక నుంచి నేను కూడా ఆఫీస్కి వస్తాను, మీకు ఇబ్బంది ఉండదు కదా అని సాక్షి అడిగింది. మంచిదే అన్నాడు తారక్. తర్వాత పెదాలపైన చిలిపి నవ్వు తెచ్చుకుని ఆమె వైపు చూస్తూ, సరేరా, ఇంట్లో కూడా రొమాన్స్ చేయడానికి ఎక్కువ టైం దొరకడం లేదు కదా, ఇక్కడ కలిసి పని చేసుకుంటూనే రొమాన్స్ కూడా చేసుకోవచ్చు అన్నాడు. అతని మాటలు విన్న సాక్షి కళ్ళను పెద్దవిగా చేసి అతని వైపు చూసింది. అదేంటి, రాత్రి అంతలా తిట్టాను అయినా మళ్ళీ అదే విషయం దగ్గరకొస్తున్నారు అంటూ అతని వైపు చూడకుండా అక్కడి నుండి వెళ్లడానికి ప్రయత్నించింది. అప్పుడే తారక్ ఆమె చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. హే డార్లింగ్, నా దగ్గర నీ ఆటలేమీ నడవవు, కానీ నువ్వు కుందేలు పిల్లవి, అలాగే ఉండు, ఎక్కువగా ఎగరాలని చూస్తాయి అంటూ కళ్ళని పెద్దవిగా చేసి ఆమె వైపు చూశాడు. చేస్తే అంటూ సాక్షి కూడా కళ్ళని పెద్దవి చేసి అతని వైపు చూసింది. హే గుడ్లగూప కళ్ళదానా, తినేసి పడేస్తాను నిన్ను అంటూ సరదాగా ఆమె చెంపపైన మెల్లగా కొరికి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కాసేపు ఊరుకోండి అంటూ ఆమె మెల్లగా చెప్పింది. అతను ఆమెను అలాగే కౌగిలించుకుని కళ్ళు మూసుకున్నాడు. సాక్షి తన పక్కన ఉండడంతో ఇంతసేపు అతని మనసులో ఉన్న టెన్షన్ అంతా క్రమంగా మాయమైపోయింది. కొంతసేపటి తర్వాత అతని వీపు పైన మెల్లగా చేయి సవరిస్తూ తను కూడా అతన్ని కౌగిలించుకుని కళ్ళు మూసుకుంది. ఇంటికి వెళ్ళాక కంటిన్యూ చేద్దామా, ఇప్పుడు నువ్వు వదిలేస్తే అని మోహంగా చెప్పి ఆమె మెడపైన ముద్దు పెట్టాడు. వెళ్ళండి, ఇంతకు ముందు నన్ను కౌగిలించుకుంది మీరే కదా, ఇప్పుడు నన్నంటున్నారు, అసలు మీరు మారరు అంటూ సిగ్గుపడుతూ అతని నుండి విడిపించుకుని వెళ్ళబోతూ ఉన్న ఆమె చేతిని పట్టుకోవడానికి తారక్ ప్రయత్నించాడు. అయితే అనుకోకుండా ఆమె భుజం దగ్గర ఉన్న బ్లౌజ్ చినిగిపోయింది. భయపడిపోయిన సాక్షి వెంటనే గోడకే ఆనుకుని నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. సారీ బేబీ, అది కావాలని కాదు, పొరపాటునాలు జరిగిపోయింది అంటూ తడబడుతూ చెప్పిన తారక్ చైర్ మీద ఉన్న తన కోట్ తీసి ఆమెపై కప్పాడు. ఆమె ఇంకా కోపంగా తనని చూస్తూ ఉండడంతో ఆమెను తన దగ్గరికి లాక్కొని చిన్నగా కన్ను కొట్టి వెంటనే తన పిఏ చేతన్కి ఫోన్ చేశాడు. చేతన్, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇవాళ ఏమైనా మీటింగ్ ఉందా అంటూ తన స్కెడ్యూల్ అడిగాడు. లేదు సార్, ఇవాళ ఎలాంటి మీటింగ్ లేదు అని చేతన్ చెప్పాడు. అది కన్ఫర్మ్ చేసుకున్న తరువాత తారక్ సాక్షిని ఎత్తుకొని ఆమెను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. తన కోసమే ఉన్న లిఫ్ట్లో కిందకి వెళ్లిన తారక్ సాక్షిని అలాగే ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి ఇంటికి వెళ్లాడు. ఇక ఆలయానికి వెళ్లి వచ్చిన వాళ్ళంతా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయారు. సాక్షికి బాబును అప్పగించారు. నా బంగారం, ఎక్కడికి వెళ్ళావు నాన్న, నా బంగారం అంటూ బిడ్డని ముద్దాడుతూ సాక్షి తన గదిలోకి వెళ్ళింది. ఇదేంట్రా, ఒళ్ళంతా మురికి చేసుకున్నావే, రా నీకు నూనె రాసి మసాజ్ చేసి స్నానం చేయిస్తాను అంటూ బిడ్డని ముద్దాడుతూ అతన్ని దగ్గరకు తీసుకుంది. ముద్దుగా మాట్లాడుతూ ఆయిల్ రాసి బిడ్డకి మసాజ్ చేసింది. తారక్ సార్ రాండి, ఇతనికి స్నానం చేయించాలి, అమ్మ పడుకున్నారు, ఇప్పుడు మీరే నాకు హెల్ప్ చెయ్యాలి అని చెప్పింది. ఏంటి, నేనా అంటూ నోరు తెరవబోతూ ఉండగా అవును మీరే అని చెప్పి ఆయుష్ని అతని చేతుల్లో పెట్టి బకెట్లోకి నీళ్లు వదిలింది. ఆయుష్ తూలుతూ ఉండడాన్ని చూసిన తారక్, వీడెందుకిలా ఊగుతూ ఉన్నాడు, మంచి డ్రింక్ ఏమన్నా చేశాడా ఏంటి అని సాక్షిని అడిగాడు. హే జిమ్మి, సరిగ్గా నిల్చుకో, అలా ఎందుకు ఊగుతూ ఉన్నావురా అంటూ బిడ్డని ముద్దుగా మందలిస్తూ మోకాళ్లపైన కూర్చొని ఆయుష్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని మాటలకి సాక్షి లోపలే అతన్ని తిట్టుకుంది. ఏం మాటలు మాట్లాడుతున్నారు, 2 ఏళ్ల బాబు సరిగ్గా నిలబడతాడా, ఇప్పుడిప్పుడే నడవడం నేర్చుకుంటున్నాడు,
అదేంటి బిడ్డని డ్రింక్ చేశావా అని అడుగుతారు అని మనసులోనే అనుకుంది. సరిగ్గా పట్టుకోండి, నేను నీళ్లు పోస్తాను అని చెప్పింది. హే మళ్ళీ జారిపోతున్నాడు చూడు, ఇతనికి ఆయిల్ ఎందుకు రాసావు అసలు అని తారక్ మళ్ళీ అడిగాడు. తను ఒక చిన్న బాబు సార్, బొమ్మ కాదు, సరిగ్గా పట్టుకోండి, ఎక్కడైనా జార విడిచేస్తారేమో, ఇలా ఇవ్వండి, నాకే ఇవ్వండి, మీరు నీళ్లు పోయండి, అదైనా సరిగ్గా చెయ్యండి అని చెప్పింది. నెమ్మదిగా నీళ్లు పోయాలి అని మరోసారి జాగ్రత్తగా చెప్పి ఆయుష్ని ఎత్తుకొని చిన్న ప్లాస్టిక్ స్టూల్ పైన కూర్చుంది. ఆయుష్ని తన కాళ్ళ మధ్య నిలబెట్టుకొని తారక్కి ఎలా నీళ్లు పోయాలో చెప్తూ స్నానం చేయించింది. ఆయుష్ మధ్య మధ్యలో ఏడుస్తూ వెంటనే నవ్వుతూ ఉండగా తారక్ కూడా అతన్ని జాగ్రత్తగా పట్టుకుని సాక్షి చెప్పినట్టుగానే స్నానం చేయించాడు. చివరికి తెల్లటి టవల్లో ఆయుష్ని చుట్టి తారక్ చేతుల్లో పెట్టింది. ఇతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, నేను 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తారక్ని బయటకు పంపించేసి తాను ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. టవల్లో చుట్టి ముద్దు ముద్దుగా కనిపిస్తూ ఉన్న కొడుకుని చూసి తారక్ ఎంత ముద్దు చేసినా తనివి తీరడం లేదు. అలాగే అతని ఒంటిని మెత్తగా తుడిచి మరో టవల్ చుట్టి చేతిలో ఆటబొమ్మ ఇచ్చాడు. తారక్ ఆయుష్తో ఆడుకుంటూ ఉండగానే సాక్షి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది. అలా వదిలేస్తే చూడండి, నోట్లో పెట్టుకుని ఆడుకుంటున్నాడు. అక్కడ కబోర్డ్లో వాడి బట్టలున్నాయి, అవి ఇవ్వండి, అలాగే డైపర్, బాడీ లోషన్, పౌడర్ అవి కూడా తీసుకురండి అంటూ కావాల్సినవన్నీ తారక్ చేత తెప్పించుకుంటుంది. తర్వాత ఆయుష్ని తన ఒడిలో పడుకోపెట్టుకుని వంటిని తలని సరిగ్గా తుడిచి డైపర్ వేసింది. బాడీ లోషన్ కూడా రాసింది. అది చూసిన తారక్, హే ఇంత సింపులేనా అని సంతోషంగా అడిగాడు. అవునవును, అన్నీ పూర్తయ్యాక సింపుల్ గానే అనిపిస్తుంది మీకు అంటూ సాక్షి నవ్వింది. సరే మీరు అటువైపు తిరగండి, వీడికి పాలు ఇవ్వాలి అని చెప్పి ఆయుష్కి పాలు పట్టించింది. తర్వాత బట్టలు వేసి బిడ్డను తారక్ చేతుల్లో పెట్టింది. ఆయుష్ని ఎత్తుకున్న తారక్ సాక్షి చెంపపైన ముద్దు పెట్టి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఇంతే అంటూ నవ్వుకుంటూ ఉన్న సాక్షి కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళింది. ఇలాగే 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రాత్రి భోజనం పూర్తయ్యాక ఎప్పటిలానే తారక్ తన చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లోఫర్ నీకేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఏమున్నా నాకు చెప్పు, నీ అన్నయ్య ఉన్నాడు, మర్చిపోకు. ఈ రోజైనా ఇంటికి రా. అవతల వైపు ఆమె ఏదో చెప్పింది. సరే జాగ్రత్తగా ఉండు, పాపం చూసుకోవడానికి ఒక ఆడమనిషి కావాలి అని చెప్పావు కదా, నేను పంపించాను, వచ్చారా? సరే నీకంతా అక్కడ అడ్జస్ట్ అవుతున్నావు కదా నువ్వు, ప్రాబ్లం ఏం లేదు కదా? ఓకే జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు. బాబుని నిద్రపుచ్చుతూ ఉన్న సాక్షి వైపు చూశాడు. చూడు, నువ్వే తనుని ఆ ఇంటికి వెళ్ళమని చెప్పావు. ఇప్పుడు నా చెల్లి ఆ మోసగాడితో ఎలా ఉంటుందో అన్నదే నాకు ఒకటే టెన్షను. ఆమె ఇక్కడే ఉండి ఉంటే ఏం జరిగేది అసలు అంటూ తనలో ఉన్న కోపాన్ని సాక్షి వైపు చూపించబోయాడు. అంటూ అతని చేతిని పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్ళింది. బాబు నిద్రపోతున్నాడు, కనిపించడం లేదా? మీరు చూసుకొని మాట్లాడండి సార్, ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకుని మాట్లాడకండి అని ఆమె కూడా కోపంగా చెప్పింది. నీ మాట విని నా చెల్లిని ఆ లోఫర్ ఇంటికి పంపించాను. ప్రతి క్షణం నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? నీకేం అర్థమవుతుంది అన్నాడు. హో, మీ చెల్లి మాత్రమే ఆడపిల్ల, మేమంతా ఏంటి గాడిదలమా? నేను రాను అని చెప్పాను కదా, ఏవేవో చేసి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఎందుకు? మీకు పేరుకు మాత్రమే భార్య కావాలి అంతే. ఒక్కరోజైనా మీ చెల్లికి ఇచ్చే ప్రేమలో కొంచెమైనా నాకిచ్చారా? ఎప్పుడు కోపం, గొడవ అంతే. మీరు భర్తగా ఒక్కసారైనా మీ భార్యతో నేను నీతోనే ఉంటాను, నిన్ను ఎవ్వరి ముందు వదిలిపెట్టాను అని చెప్పండి సార్, అంతే. మాలాంటి ఆడవాళ్ళకి అది చాలు. మీరు ఎలాంటి పెద్ద తప్పు చేసినా మీతోనే నిలబడతాము. నువ్వు నాకున్నావు అనే ఒక్క నమ్మకం చాలు మాకు. ఎలాంటి కష్టం వచ్చినా కలిసి ఎదుర్కొంటాం అని చెప్పింది. మీ చెల్లి, మీ తల్లి ఏడిస్తే అందుకు కారణం వేరే ఇంటి నుంచి వచ్చిన మీ భార్య అని తెలిస్తే వెనక ముందు ఆలోచించకుండా ఆడదాన్ని కొట్టేస్తారు కదా. అదే మీ చెల్లికి ఆమె భర్త నుండి ఒక్క మాట తిట్లు ఎదురైతే చాలు యుద్ధానికి సిద్ధమైపోతారు కదా. ఎందుకు మీ చెల్లి, మీ తల్లి, మీ కూతురు మాత్రమేనా ఆడపిల్లలు? వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలు, అందులోనూ మిమ్మల్నే నమ్ముకొని మీ ఇంటికి వచ్చిన భార్యలు మీకు కాలి కింద దుమ్ముతో సమానమా అంటూ కోపంగా మాట్లాడుతూ ఉన్న ఆమె మాటలు ఇక వినలేకపోయిన తారక్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కార్ స్టార్ట్ చేసి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. కుశాలంగా కూర్చొని ఉన్న సాక్షి తన జీవితం ఎందుకిలా అయిపోయిందో తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కొద్దిసేపటి తర్వాత మేల్కొన్న బిడ్డను చూసి కళ్ళని తుడుచుకుంది. ఆయుష్ని తన భుజం పైన వేసుకుని మెల్లగా జోలపాడుతూ నిద్రపుచ్చింది. కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు తారక్. మధ్యరాత్రి దాటిపోయినా కూడా కార్ ఆపలేదు. ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు. చివరికి ఒక చోట కార్ ఆపాడు. కార్ నుండి బయటకు దిగిన అతను బ్యానెట్ పైన కూర్చొని ఆకాశం వైపు చూస్తూ అలాగే పడుకున్నాడు. నెక్స్ట్ టైం ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దామా? ఓకేనా? అంటే అందరం జంటలుగా కలిసి నెక్స్ట్ ట్రిప్ కి వెళ్దాం. ఈసారి హాలిడేస్ వస్తే మాత్రం బెంగళూరు మొత్తం తిరిగేసొద్దాం కదా.
నెక్స్ట్ టైం మాత్రం 1 మంత్ లీవ్ కావాలి. అలా ప్లాన్ చేసుకుని ఫారిన్కి వెళ్ళిపోదాం అంటూ 6 జంటలు పబ్ నుండి బయటకు వస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి. కనీసం ఖర్చులకు కూడా లేవు అంటూ అబ్బాయిలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. అంతలో ఒక అమ్మాయి అటువైపు చూసి, హే అక్కడ చూడండి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. వావ్, అతను పడుకున్న స్టైల్ చూడు. ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యుంటుందా? నేనైతే ఇతన్ని వదిలేసి ఆ హీరో దగ్గరికే వెళ్ళిపోతాను అంటూ ఆ అమ్మాయి గంతులు వేస్తూ అనగానే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమె తలపైన చిన్నగా కొట్టి అందరూ తారకున్న వైపే వెళ్లారు. హే ఐ నో హిమ్, తారక్ యాదవరామ్, బిజినెస్ మ్యాన్, టీవీలో చూశాను అంటూ మరో అమ్మాయి చెప్పింది. గర్ల్స్ మీ గాసిప్స్ ఆపండి, ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అడుగుదాము అని చెప్పి అందరూ తారక్ కారు ముందు నిలబడతారు. హలో సార్, ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఒకరు అడిగాడు. తారక్ వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఉంది, లైఫ్ లో ప్రాబ్లం, మీరు సాల్వ్ చేస్తారా అంటూ బ్యానెట్ మీద నుండి కిందకు దిగి నడుం పైన చేతులు వేసుకుని వాళ్ళ వైపు చూస్తూ నిలబడతాడు. అతని గంభీరమైన హావభావాలకు, అతని వాయిస్ కి, అతను నిలబడిన స్టైల్ కి ఆ ముగ్గురు అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ గుండెల మీద పడిపోయే అంతగా తడబడిపోయారు. ఏంటి సార్, లవ్ ప్రాబ్లమా? లేదు, భార్య ప్రాబ్లం అని చెప్పి ఒక అమ్మాయి చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ను లాక్కుని ఒక్క గుట్టకలో తాగేశాడు తారక్. భార్యనా అని అమ్మాయి గట్టిగా అనగానే వాళ్ళ ముఖాలు ఒక్కసారిగా ఏడ్చేలాగా మారిపోయాయి. హే గర్ల్స్, మీరు కాస్త సైలెంట్ గా ఉండండి అంటూ అబ్బాయిలు వాళ్ళని ఆపి తారక్ దగ్గరికి వెళ్లారు. ఏంటి సార్, భార్య ప్రాబ్లం అని ఏదో అంటూ ఉన్నారు. మీ వైఫ్ తో గొడవయ్యిందా? ఇదంతా కామనే సార్, ప్రేమ ఉన్న చోట గొడవలు, అలకలు, కోపాలు అన్నీ ఉంటాయి. ప్రేమ అదెక్కడ దొరుకుతుంది అని తారక్ డ్రింక్ తాగుతూ అడిగాడు. అతని ప్రశ్నకు అబ్బాయిలు ఒకరి ముఖం ఒకరు చూసుకొని తలలు గొక్కున్నారు. ఇప్పుడు మీ భార్యకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళండి సార్, ఆమె కోపం తగ్గుతుంది. ఆమెతో మాట్లాడండి, ఫస్ట్ మీరే సారీ చెప్పండి అంటూ అబ్బాయిలు తమ ఉచిత సలహాలన్నీ ఇచ్చారు. గిఫ్ట్ అని ఆలోచించిన తారక్ వాళ్ళ చేతుల్లో ఉన్న 2 డ్రింక్ బాటిల్స్ వైపు చూశాడు. వెంటనే ఆ 2 బాటిల్స్ ను వాళ్ళ చేతుల్లో నుండి తీసుకున్నాడు. ఓకే బాయ్, ఈ డబ్బులు తీసుకో అంటూ 2000 రూపాయల నోట్ ఇచ్చాడు. డార్లింగ్ ఐఎమ్ కమింగ్ అంటూ తూలుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తిరిగి బయలుదేరారు. థ్యాంక్ యూ బ్రో, ఇది మాకు చాలా అవసరం. ఇక ముందు మీకేదైనా హెల్ప్ కావాలంటే మేం సిద్ధంగా ఉంటాము అని చెప్పి వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. డార్లింగ్ వి గో జాలీ రైడ్ అంటూ డ్రింక్ తాగుతూ తూలుతూ ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు తారక్. తూలుతూనే రూంలోకి వెళ్లి చిన్నారి ఆయుష్ని బెడ్ పైన పడుకోబెట్టాడు. ఇతని కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే కూర్చొని నిద్రపోయింది సాక్షి. హాయ్ బేబీ, నా డార్లింగ్ లేచిరా, నీకోసం గిఫ్ట్ తెచ్చాను, లే బంగారం అంటూ తాగిన మత్తులో అల్లరి చేస్తూ ఆమెని లేపడానికి ప్రయత్నించాడు. తన ముఖానికి దగ్గరగా వచ్చిన డ్రింక్ బాటిల్ వాసనతో సాక్షి కళ్ళు తెరిచి చూసింది. తన ముందే సోఫా కింద కూర్చోనున్న తారక్ కనిపించాడు. తడబడుతూ లేచిన సాక్షి అతన్ని సరిగ్గా చూసి కోపంగా నిలబడింది. అతను డ్రింక్ చేసున్నాడని అర్థమవ్వడంతో ఆమె ముఖం మరింత గంభీరంగా మారింది. గుడ్ గర్ల్, నువ్వు లేచావు అంటూ తూలుతూ పైకి లేచాడు తారక్. ఆమె ముందుకి ఒక డ్రింక్ బాటిల్ చాపి తను మరో బాటిల్ నుండి తాగుతూ, దిస్ ఈస్ ఫర్ యూ డార్లింగ్, భార్య కోపంగా ఉంటే ఆమె కోపం తగ్గించడానికి గిఫ్ట్ ఇవ్వాలంటే కదా, తీసుకో అంటూ ఆ బాటిల్ని ఆమె చేతిలో పెట్టడానికి ప్రయత్నించాడు. హా అంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది సాక్షి. మత్తు కళ్ళదాన, మాయ కళ్ళదాన అంటూ ఆమె చేయి పట్టుకొని తన వైపే లాక్కున్నాడు. తీసుకో, ఈ డ్రింక్ బాటిల్ తీసుకో, నువ్వు కూడా తాగు. అలాగే ఐఎమ్ సారీ బేబీ, ఇక నీకు బాధ కలిగించను అంటూ బిక్కుబిక్కుమంటూ మాట్లాడుతూ తూలిపోయాడు. అతన్ని సరిగ్గా పట్టుకొని నిలబడిన సాక్షి అతని చేతుల్లోని డ్రింక్ బాటిల్ లాక్కుని టేబుల్ మీద పెట్టింది. తాగొచ్చారా? సిగ్గులేదా మీకు? రేపు మీ కొడుకు మిమ్మల్ని చూసి ఇదే నేర్చుకుంటాడు అంటూ కోపంగా చెప్పి అతన్ని బెడ్ మీద కూర్చోపెట్టింది. ఏంటి? నా కొడుకు ఆల్రెడీ తాగుతాడు తెలుసా, అందుకే అప్పుడప్పుడు అలా తూలుతూ నడుస్తూ ఉంటాడు అంటూ నోరు మూసుకొని నవ్వుతూ ఉన్నాడు తారక్. అతని మాటలకి సాక్షి కూడా నవ్వొచ్చేసింది. ఏంటి, నా కొడుకుని ఆట పట్టిస్తున్నారా? ఆగండి, రేపు ఉదయం మీ గురించి చెప్పి మీ కొడుకుతోనే కొట్టిస్తాను అంటూ బెదిరించింది. వద్దొద్దు అంటూ చిన్నపిల్లల్లాగా చెప్పాడు తారక్. మరీ ఎక్కువ చేస్తున్నారు మీరు, ఇంకెప్పుడు ఇలా తాగి ఇంటికి రావద్దు అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది సాక్షి. అతను ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పొట్టకి ముఖం ఆనిచ్చి కళ్ళు మూసుకున్నాడు. ఐఎమ్ సారీ సాక్షి, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా నీకు బాధ కలిగిస్తూనే ఉంటున్నాను అన్నాడు బాధగా. సాక్షి అతని జుట్టుని నెమ్మదిగా సవరించి అతన్ని బెడ్ పైన సరిగ్గా పడుకోపెట్టింది. మధ్యలో పడుకున్న ఆయుష్ని కాస్త పక్కకు జరిపి తను అతని పక్కనే పడుకుంది.
ఆయుష్ని నెమ్మదిగా తడుతూ ఉండగా తారక్ కూడా ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమె పక్కనే పడుకున్నాడు. నీకు టైం దొరికితే సాయంత్రం ఇంటికి రా తను బేబీ. నిన్ను చూసి చాలా సంవత్సరాలైపోయిందేమో అనిపిస్తుంది. పిల్లల్ని కూడా తీసుకునిరా, అలాగే సంతోష్ని కూడా తీసుకునిరా. మీ డాడీ అతనితో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని కౌశల్య చెప్పింది. సరే సాయంత్రానికి వస్తాను మమ్మీ అని తను చెప్పింది. అన్నయ్య కూడా ఫోన్ చేసి రమ్మంటూ ఉన్నాడు. నాకు కూడా నా అల్లుడిని చూడాలనుంది. ఎలా ఉన్నాడు? అచ్చం అన్నయ్యలాగే ఉన్నాడా అని కౌశల్యను ఆసక్తిగా అడిగింది. చాలా ముద్దుగా ఉంటాడు, చాలా అల్లరి, అంతా తారక్ లాగే, చూడ్డానికి కూడా అచ్చం అలాగే ఉంటాడు. మీ డాడీని చాలా ఎక్కువ అంటిపెట్టుకొని ఉంటాడు తెలుసా. మా దగ్గరికి అంతగా రాడు, కానీ చందు తాతయ్యతో మాత్రం గార్డెన్లో వాకింగ్ చేస్తాడు, ఆడుకుంటూ ఉంటాడు, మాకొక చిన్న బొమ్మలాగా ఉంటాడు అంటూ తన మనవణ్ణి మురిపెంగా పొగిడింది కౌశల్య. అయ్యో నాకైతే ఇప్పుడే వాళ్ళని చూడాలనుంది. సరే సాయంత్రం కలుద్దాము అని చెప్పి కౌశల్య ఫోన్ కట్ చేసింది. ఆంటీ మధ్యాహ్నం సమయంలో కార్ పంపిస్తాను, పిల్లలతో కలిసి ఆఫీస్కి రాండి అని చెప్పి ఇద్దరి పిల్లలను ముద్దాడుతూ ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధమైంది తను. స్నానం ముగించుకొని రెడీ అవుతూ ఉండగా పక్క రూంలో ఉన్న సంతూకి ఆమె మాటలు వినిపించాయి. బ్యాగ్ పట్టుకుని వచ్చినవాడు రఘు రూమ్కి వెళ్లి టిఫిన్తో పాటు టాబ్లెట్స్ కూడా ఇచ్చొచ్చాడు. ఆ తర్వాత తన కోసం వంట ఆంటీ చేసిన టిఫిన్ని తన బాక్స్లో పెట్టుకుని తన్మయ్ కోసం ఎదురు చూస్తూ నిలబడతాడు. రెడీ అయ్యి వచ్చిన తను టిఫిన్ తింటూ ఉండగా కౌశల్య చెప్పిన విషయాన్ని అతనికి చెప్పింది. సాయంత్రం ఇద్దరం అయోధ్యకి వెళ్తున్నాము అని చెప్పింది. అతనికి భయంగా ఉన్నా అంటూ తల ఊపాడు. తర్వాత వెళ్లి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. బ్యాగ్ పట్టుకొని వచ్చిన తన్మయ్ వెనక సీట్లో కూర్చుంది. మేడం వెళ్దామా అని అడిగాడు. తను సరే అన్నట్టుగా తలూపి ల్యాప్టాప్ తీసుకుని ఏదో పని చేసుకుంటూ కూర్చుంది. సంతోష్ ఆమెను తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఇప్పటికైతే సంతోష్ ఆమెకి ఒక రకంగా పర్సనల్ అసిస్టెంట్ అయిపోయాడు. ఆమెకి సంబంధించిన దాదాపు అన్ని పనులు అతనే చూసుకునేవాడు. కార్ డ్రైవింగ్ నుంచి ఆఫీస్ పనులు, కాఫీ తీసుకురావడం వరకు అన్ని అతనే చేసేవాడు. మరోవైపు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజ కూడా ముగించుకుని వచ్చిన సాక్షి అప్పటికే నిద్రలేచిన ఆయుష్ని స్కూల్కి సిద్ధం చేయమని శాలినికి అప్పగించింది. ఆయుష్కి స్నానం చేయించి రెడీ చేయండి అని చెప్పి వంటగదిలోకి వెళ్లి మార్నింగ్ టిఫిన్ తయారు చేయడం మొదలుపెట్టింది. అప్పుడే తల పగిలిపోతున్నట్టుంది అంటూ తారక్ నెమ్మదిగా కళ్ళు రుద్దుకుంటూ బెడ్ మీద నుండి లేచాడు. నేనసలు ఎప్పుడు ఇంటికొచ్చాను అని కన్ఫ్యూజ్ గా చుట్టూ చూసుకున్నాడు. లేవడానికి ప్రయత్నించిన తల తిరగడంతో వెంటనే తల పట్టుకుని బెడ్ మీద కూర్చుండిపోయాడు. సాక్షి టిఫిన్ అంతా సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఆ తర్వాత నిమ్మరసం ఒక గ్లాసులో తీసుకుని తారక్ రూమ్కి వెళ్ళింది. హో అప్పుడే లేచేశారా అని మనసులో అనుకుంటూ అతని ముందుకు వెళ్లి ఆ గ్లాస్ అందించింది. ఏంటిది అన్నట్టుగా చూశాడు తారక్. డ్రింక్ అంది సాక్షి. రాత్రి మీరు తాగింది సరిపోలేదు కదా, అందుకే తెల్లవారుజామునే ఇంకొకటి తీసుకొచ్చాను, తీసుకోండి తాగండి అంటూ అతని చేతికి ఇవ్వబోయింది. సాక్షి ఏంటిది మార్నింగ్ మార్నింగ్, నా తల తినకు, జిమ్మి ఎక్కడా అంటూ చుట్టూ చూస్తూ అడిగాడు. ఇవ్వనసలు మీకు, పాపం పసి బిడ్డ, పోయి పోయి నా బంగారాన్ని కూడా తాగుబోతం చెయ్యాలని చూశారు కదా అంటూ మూతి తిప్పుకుంది. ఆ తర్వాత అతను తనకిచ్చిన గిఫ్ట్ డ్రింక్ బాటిల్ను తీసుకుని అతని చేతిలో పెట్టింది. ఇదిగో మీరు నాకిచ్చిన గిఫ్ట్ తీసుకోండి అంటూ కోపంగా ముఖం తిప్పుకొని నిలబడింది. తారక్ తలగొక్కుంటూ దొంగలాగా మీసం చాటున నవ్వుకుంటూ ఉన్నాడు. తర్వాత లేచి నిలబడి ఆమెను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. ఇలాగే ఉండిపో చాలు అని చెప్పి ఆమె చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకున్నాడు. నిమ్మరసం తాగుతూ ఆమె నుదుటికి తన నుదుటితో చిన్నగా ఢీకొట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాక్షి కూడా మూతి తిప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. టిఫిన్ తిన్న తర్వాత తారక్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్లిపోయాడు. సాక్షి మాత్రం ఇంట్లో వాళ్లతో కాసేపు కూర్చొని మాట్లాడింది. భాగ్యలక్ష్మి అమ్మమ్మ కాళ్ళు నొప్పిగా ఉంది అని చెప్పడంతో ఆమె దగ్గరే కూర్చొని కాళ్ళొత్తి మసాజ్ చేసింది. ఆ తర్వాత శాలినితో కలిసి మధ్యాహ్నం వంట చేయడానికి వెళ్ళింది. అమ్మ నువ్వు భోజనం చేశావా అని సాక్షి అడిగింది. నేను తారక్కి భోజనం పెట్టొస్తాను, నా కోసం ఎదురు చూడుకు, మామయ్య అత్తయ్య అమ్మమ్మతో కలిసి నువ్వు భోజనం చెయ్యి. వీడికైతే నెయ్యన్నం తినిపించాను, ఎందుకు నన్ను వదిలి ఎవరి దగ్గరికి వెళ్లడం లేదు. నేను రెడీ అయ్యి వీడిని కూడా రెడీ చేసి వస్తాను. తారక్కి భోజనం బాక్స్లో పెట్టుంచు, అలాగే నీకేదైనా కావాలంటే నాకు కాల్ చెయ్యి, షాపింగ్కి వెళ్లి తీసుకొస్తాను అని చెప్పింది. తర్వాత సాక్షి రెడీ అయ్యి ఆయుష్ని తీసుకుని తారక్కి భోజనం తీసుకెళ్లడానికి ఆఫీస్కి బయలుదేరింది. వాళ్ళిద్దరినీ అలా సంతోషంగా చూసిన కౌశల్య చిరునవ్వుతో, ఇలాగే ఇద్దరు ఖుషీగా ఉంటే అంతే చాలు కదా చందు అంది. చంద్రప్రసాద్ కూడా మౌనంగా తల ఊపాడు. అవును అన్నాడు. ల్యాప్టాప్ పట్టుకుని పనిచేసుకుంటూ ఉన్న తారక్ క్యాబిన్లోకి రావడానికి పర్మిషన్ అడిగి లోపలికి వచ్చిన తన భార్యతో పాటు కొడుకుని చూసి కళ్ళల్లో వెలుగు మెరిసింది. మీ తమ్మింగ్ పప్ప
అంటూ ముద్దుగా పిలుస్తూ ఆయుష్ కనిపించగానే తారక్ వెంటనే లేచి అతని దగ్గరికి వెళ్లి ఎత్తుకుని ముద్దాడాడు. నా బంగారం, పప్పా దగ్గరకొచ్చావా అంటూ ముద్దులు కురిపించాడు. ఆయుష్ని ఎత్తుకుని క్యాబిన్లో ఉన్న రూంలోకి వెళ్లాడు. వాళ్ళ వెనకాలే వచ్చిన సాక్షి ప్లేట్లో భోజనం వడ్డిస్తూ నిలబడింది. ఆయు బంగారం, మీ పప్పాకి హ్యాండ్ వాష్ చేసుకుని రమ్మని చెప్పు అంటూ కొడుకుతో చెప్పించింది. పప్పా పప్పా తోగు హ్యాండ్ అంటూ ఆయుష్ తనకు తెలిసినంతలో చెప్పాడు. అయితే ఆ మాటలు అర్థం పూర్తిగా తెలియకపోయినా పిల్లి పిల్లి కళ్ళతో సాక్షి వైపు చూస్తూ నిలబడ్డాడు. అది చూసి తారక్ అతని బుగ్గపైన ముద్దు పెట్టి చేతులు కడుక్కుని వచ్చాడు. తర్వాత ఆయుష్ని తన తొడపైన కూర్చోపెట్టుకుని భోజనం చేయడం మొదలుపెట్టాడు. బీదు పప్పా, నేను కూడా తింటాను బీదు అంటూ తడబడుతూ మాట్లాడిన ఆయుష్ చిన్న చిన్న అడుగులు వేస్తూ సోఫా అవతల వైపు వెళ్లి కూర్చున్నాడు. సాక్షి ఇచ్చిన కార్ బొమ్మని చేతిలో పట్టుకుని దాంతో ఆడుకుంటూ మురిసిపోయాడు. ఆయుష్ ఆటని చూస్తూ ఉన్న సాక్షి వైపు చూశాడు. జిమ్మీ, నీకోసం ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కన్నా, ఈ సండే అని చెప్పి సాక్షి వైపు చూశాడు. తన కోసమే చెప్తున్నాడని అనుకున్న సాక్షి వెంటనే, ఆయూ బేబీ, డ్రింక్ పార్టీ మాత్రం వద్దని చెప్పు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు మనం ఇక్కడే ఉంటామని కూడా చెప్పు. ఆఫీస్ అవర్స్ అయిపోయాక తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. అలాగే మీ చెల్లెల్ని కూడా ఇంటికి పిలవమని చెప్పు అని చెప్పింది. అది విన్న ఆయుష్కి ఏం అర్థమైందో తెలియదు కానీ అమ్మ వైపు పిల్లి పిల్లి కళ్ళతో పెద్దవి చేసి చూస్తూ ఆమె మంగళసూత్రంతో ఆడుకుంటూ కూర్చున్నాడు. సరే ఆయు, మేమేమన్నా తాగుబోతులమా పదే పదే చెప్తున్నారు అని గునుక్కుంటూ, ఏదో అప్పుడప్పుడు ఒకసారి తాగుతాం అంటూ భోజనం చేశాడు. తన వైపే చూస్తూ ఉన్న ఆయుష్కి ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తినిపించాడు. ఆ తర్వాత ల్యాప్టాప్ తీసుకుని పనిచేయడానికి కూర్చున్నాడు. అంతలో అందరూ ఎత్తుకుంటూ ఆడుకుంటూ అలసిపోయిన ఆయుష్ అమ్మఒడిలోనే నిద్రపోయాడు. సాక్షి అతన్ని జాగ్రత్తగా ఎత్తుకుని రూంలో ఉన్న బెడ్ పైన పడుకోబెట్టింది. చుట్టూ దిండ్లు పెట్టి తలుపు పూర్తిగా ముయ్యకుండా తెరిచి ఉంచింది. తారక్ ఇచ్చిన ఫైల్స్ తీసుకుని చూస్తూ మరో ల్యాప్టాప్లో తన పని చేసుకుంటూ కూర్చుంది. భార్య అలా బాధ్యతగా పని చేసుకుంటూ ఉండడం చూసిన తారక్ పెదాలపైన చిరునవ్వు మెరిసింది. ఆమె పని చేసే విధానం మొదటి నుండి తారక్కి చాలా ఇష్టం. సమయం 6 గంటలు దాటుతూ ఉండగా ఆఫీస్లో అందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. తారక్ కూడా తన పని పూర్తి చేసుకుని కాస్త బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. కోట్ తీసేసి పక్కన పెట్టి వాష్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కొని బయటకొచ్చాడు. అతను సిగరెట్ తీసుకోవడానికి ప్రయత్నించగానే సాక్షి పెద్ద కళ్ళతో అతని వైపు చూసింది. అతను సిగరెట్ వెలిగించబోతున్నాడని గమనించిన ఆమె వెంటనే ఆయుష్ని నిద్రలేపడానికి వెళ్లబోయింది. అప్పుడే గతంలో ఇదే ఆఫీస్లో తన ముందు తారక్ సిగరెట్ తాగుతూ ఉండగా ఆమె అడ్డుకున్న సంఘటన అతనికి గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకం గుర్తొచ్చిన వెంటనే సాక్షి వెనకాలే వెళ్లి ఆమెను మెల్లగా పిలిచాడు. నీకెందుకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నామో అర్థమై ఉండాలి కదా సంతోష్. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చంద్రప్రసాద్ యాదవ్ గంభీరంగా చెప్పాడు. సంతోష్ వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఇకపై చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్ అని మాటిచ్చాడు. అలానే శాలిని దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడాలి అని ప్రయత్నించాడు. కానీ శాలిని మాత్రం అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా భాగ్యలక్ష్మి అమ్మ గదిలోకి వెళ్లిపోయింది. అది గమనించిన కౌశల్య అతని దగ్గరికి వచ్చి, ఆమెను ఇబ్బంది పెట్టుకు, ఇక మళ్ళీ మీ ఇంటికి ఆమెను పంపించడం అంటూ జరిగితే అది సాక్షి శాలిని తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి నువ్వైతే మౌనంగా ఉండు. రఘు గురించి చెప్పి ఆమెను బాధ పెట్టుకు. అందరికంటే ఎక్కువగా కష్టపడింది ఆమెనే, అలాగే సాక్షి కూడా. అందుకే వాళ్ళకి కొంత సమయం ఇవ్వు అని చెప్పింది. సంతోష్ కూడా మౌనంగా తలూపాడు. ఆ రాత్రి కౌశల్య శాలిని ఇద్దరూ కలిసి వంట చేయడం మొదలుపెట్టారు. శాలిని సంతోష్ని చూసినా అతను అసలు తనకి పరిచయం లేని వ్యక్తిలాగే ప్రవర్తించింది. ఇక మరోవైపు షాపింగ్ మాల్ నుండి బయటకొచ్చిన తారక్ సాక్షి ఇద్దరు అందరి కోసం షాపింగ్ చేశారు. షాపింగ్ పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటలు దాటిపోయింది. ఇంటికి చేరుకోగానే తను పరిగెత్తుకుంటూ వచ్చి ఆయుష్ని భుజం మీద ఎత్తుకుని వస్తూ ఉన్న తారక్ని గట్టిగా హత్తుకుంది. అయితే పక్కనే సాక్షి కూడా ఉందని గుర్తించి వెంటనే వెనక్కి జరిగి నిలబడింది. అన్నా చెల్లెల్ని దూరం చేసే అంత సంకుచితమైన మనస్తత్వం కాదు నాది అని చెప్పి షాపింగ్ బ్యాగులు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. అక్కడే నిలబడి ఉన్న సంతోష్ వైపు కనీసం చూసినట్టుగా కూడా చూడకుండా వెళ్లిపోయింది. తర్వాత తన అన్నతో కూర్చొని కాసేపు మాట్లాడింది. ఆయుష్ని ఎంత ముద్దు చేసినా తనకి ఇంకా సరిపోలేదు. అతన్ని నడుం పైన కూర్చోపెట్టుకుని గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఆడించింది. తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా ఇచ్చింది. కార్లు, బొమ్మలు చూసి ఆయుష్ ఆనందంతో వాటితో ఆడుకుంటూ మురిసిపోయాడు. ఆయుష్కి నచ్చిన బొమ్మలన్నీ తీసుకురావడంతో తను ఇప్పుడు ఆయుష్కి ఫేవరెట్ అయిపోయింది. తన ఇద్దరు పిల్లల్ని కూడా ఆయుష్కి పరిచయం చేసి వాళ్లతో కలిసి ఆడించింది.
ఆ తర్వాత భోజనం చేసే సమయంలో తారక్ సాక్షి మధ్య ఉన్న అలకని గమనించిన తను ఏదో ఒక ప్లాన్ చేయాలని నిర్ణయించుకుంది. రాత్రి భోజనం అయ్యాక అందరూ కలిసి ఒక సినిమా చూస్తూ కూర్చున్నారు. సాక్షి, నేనందరికీ జ్యూస్ తీసుకొస్తాను, నువ్వు ఆయుష్ని ఒడిలో పడుకోపెట్టుకో అని శాలిని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. జ్యూస్ తయారు చేస్తూ ఉండగా భాగ్యలక్ష్మి అమ్మ ఏదో పిలవడంతో శాలిని వంటగది నుండి బయటకొచ్చింది. ఇదే సరైన సమయం అని భావించిన తను ఎవరూ తనని గమనించడం లేదు అని చూసుకొని మెల్లగా వంటగదిలోకి వెళ్ళింది. జ్యూస్ గ్లాసులన్నిటిలోనూ డ్రింక్ పోసి వాటిని జ్యూస్తో కలిపింది. అలా చేస్తూనే ఎవరైనా తనని చూస్తున్నారేమో అని అటు ఇటు దొంగలాగా చూసుకుంది. అప్పుడే ఆమె వెనక నుండి నీళ్లు తాగడానికి వచ్చిన సంతోష్ తను చేస్తున్న పనిని చూసి కళ్ళు నోరు తెరిచి అలాగే నిలబడిపోయాడు. తను, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఏమైంది నీకు అంటూ ఆమె చేస్తున్న పనిని చూసి భయపడుతూ అడిగాడు. నువ్వు కామ్గా ఉండు సంతు అంటూ తను అతన్ని ఆపింది. అన్నయ్య వదిన దూరం అవ్వడానికి ఒక రకంగా ఎక్కువ భాగం నేనే కారణం. అందుకే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకటి చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి జ్యూస్ క్లాసెస్ చూస్తూ, ఈ డ్రింక్స్ ని బావ తాగితే అతని మనసులో ఉన్నదంతా బయటకు చెప్తాడు అంది. సంతోష్ మాత్రం ఆమె మాటలు విని ఇంకా కంగారుగా ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉన్నారు కదా, సాక్షి తారక్ ని క్షమించి తిరిగొచ్చింది కదా. అయ్యో పిచ్చోడా, క్షమించింది అంతే, వాళ్ళిద్దరూ ఒకటిగా కాలేదు. ఇప్పుడు మనిద్దరం ఎలా ఉన్నామో అలాగే వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇష్టం లేకపోయినా పెళ్ళైతే అయ్యింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపే బాధ్యత మనదే అని తను చెప్పింది. అన్నయ్య ఈ జ్యూస్ తాగితే తన మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పుకుంటాడు. అప్పుడు వదిన ఎస్ అని చెప్పి అన్నయ్య ప్రేమను ఒప్పుకుంటుంది. అర్థమైందా? రా 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 త్వరగా అంటూ సంతోష్ చేపట్టుకుని లాక్కెళ్ళింది. తను చెప్పిన ఈ కొత్త ప్లాన్ కి సంతోష్ షాక్ అయ్యి ఆమె వెనకాలే నడిచాడు. కానీ తను, మీ అన్నయ్య సాక్షిని నిజంగానే ఇష్టపడుతున్నాడా అని ఆమె వెనకాలే నడుస్తూ అడిగాడు. ఆయన కళ్ళని చూస్తే తెలియలేదా? మా అన్నయ్య ఎప్పుడో ఆమె మీద ఫ్లాట్ అయిపోయాడు, కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి మాత్రం అతనికి ధైర్యం చాలడం లేదు అంటూ తను నవ్వుతూ చెప్పింది. అంతలో అటువైపు నుండి ఎవరో రావడం గమనించి వెంటనే సంతోష్ నోరు మూసి అతన్ని లాక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. తను చేసే ఈ అల్లరిని సంతోష్ మొదటిసారి చూస్తూ లోపలే నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఇద్దరు మళ్ళీ వెళ్లి అందరితో కలిసి సినిమా చూడసాగారు. అయ్యో శాలిని ఆంటీ ఇంకా రాలేదే, నేనే వెళ్లి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి తను మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. తను ముందుగానే తారక్ సాక్షి కోసం ప్రత్యేకంగా కలిపిన జ్యూస్ ని ఒకవైపు పెట్టింది. మిగతా జ్యూస్లని అందరికీ పంచింది. కానీ ఎవరు ఏ గ్లాస్ తీసుకున్నారు అని తను మాత్రం గమనించలేదు. సినిమా పూర్తయ్యాక అందరూ తమ తమ గదులకి వెళ్లిపోయారు. శాలిని తను దగ్గరికి వచ్చి, ఈ ఇద్దరు పిల్లని చూసుకోవడం నా వల్ల కావడం లేదు అని చెప్పి తన ఇద్దరు చిన్నారులనే ఎత్తుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. తను మెల్లగా తారక్ గది వైపు వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరని చూసుకుని సౌకర్యంగా నిలబడి ఫోన్లో ఏదో చూస్తూ తారక్ వైపు చూసి సాక్షిని కళ్ళతోనే గమనించింది తను. సాక్షి మాత్రం ఏమీ తెలియనట్టుగా ప్రశాంతంగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అరే, అయితే ఆ 2 జ్యూస్ గ్లాసెస్ ఎవరు తాగారు అని అయోమయంగా పడిన తను తన గదికి వెళ్ళసాగింది. కాని కొద్ది దూరం వెళ్ళగానే ఆమెకి మత్తెక్కినట్టుగా అనిపించింది. అయ్యో, నాకేంటి ఇలా అనిపిస్తుంది అని అనుకుంటూ కాళ్ళు భారంగా మారడంతో ఎలాగో తన గదిలోకి చేరుకుని బెడ్ పైన పడుకుంది. ఇక సంతు కదేంటి? కొంతసేపటి తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏంటి మిస్టర్ ఇది? తన పైన ఎవరో దాడి చేసినట్టుంది. పోలీస్ కేసు అవుతుంది. తన పైన లైంగిక దాడి జరుగుండే అవకాశం కూడా ఉంది అని డాక్టర్ చెప్పిన మాటలు విన్న తిలక్కి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. డాక్టర్ మాటలు విన్న తిలక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. గుట్టక వేస్తూ ఏం చెయ్యాలో తెలియక డాక్టర్ వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ సాక్షి తారక్ ని అడిగిందంతా కరెక్టే కదా, మీరేమంటారు? అగ్రీ చేస్తారా లేదా కూడా కామెంట్ చేయండి. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.